హాయ్ అండి, వెల్కమ్ టు యషిరాస్ కిచెన్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ మీకు చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. రెగ్యులర్గా చేసుకునే చికెన్ కంటే కూడా ఈ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 7-8 వరకు జీడిపప్పు, బాదం పప్పుల్ని కాస్త గోరువెచ్చని నీళ్ళు వేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక 3 యాలకులు, ఒక 3 లవంగాలు, అలాగే ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పును వేసుకోవాలి. అలాగే ఒక 2 టమోటాలు చిన్నవి వేసుకోవాలండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం అండి. ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 కిలో చికెన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకొని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఇలా పేస్ట్ అంతా కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ ఒక పక్కన పెట్టేసుకోవాలండి. 1 అవర్ తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలండి. అలాగే కాస్త వాటర్ని వేసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. మిక్సీ పట్టుకున్న గిన్నెలోని కాస్త వాటర్ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి మధ్య మధ్యలో కలుపుకోవాలండి. ఒకసారి ఇలా కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టి మరొక 15-20 నిమిషాలు ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలండి. ఇలా ఒక 20 మినిట్స్ తర్వాత చూడండి, కర్రీ అంతా కూడా దగ్గరగా అయింది. ఆయిల్ అనేది పైకి వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే రైస్లోనికి, చపాతీ, రోటీస్, పుల్కాల్లోనికి చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. రోజు చేసుకునే చికెన్ కర్రీస్ కంటే కూడా ఇది డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.